వాడు పెద్ద మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? ఇప్పటికీ మీరు గాయత్రి అంటే నేను నమ్మట్లేదు. మీరు నా స్రవంతి అనే అనుకుంటున్నాను. మిమ్మల్ని అమ్మ గాయత్రి, గాయత్రి, అమ్మ గాయత్రి. వస్తున్నానమ్మా. నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటమ్మా? డాక్టర్ గారు రాసిచ్చిన మందులు తీసుకురావాలమ్మా. ఓ అవును కదా. నాన్నగారికి మెలకు వచ్చాక ఫుడ్ పెట్టి మెడిసిన్స్ శ్రద్ధగా వేయమని మరీ చెప్పారు డాక్టర్ గారు. మెడిసిన్స్ కూడా కాస్త ఖరీదు ఎక్కువ ఉంటాయన్నారు. సర్లే, నేను టౌన్కి వెళ్ళి తీసుకొస్తాను. గాయత్రి, తీసుకురావడం గురించి కాదమ్మా, నెలాఖరు కదా, డబ్బులు టైట్ అయిపోయాయి. నాన్నగారి దగ్గర ఏమైనా ఉండుంటాయా? ఆయన దగ్గర ఎక్కడుంటాయి? జీతం మొత్తం పాపం నాకే ఇచ్చేశారు. ఈ నెల కొంచెం అవసరాలు ఎక్కువయ్యాయి. పైగా ఆ అబ్బాయి కూడా మనతోనే ఉంటున్నాడు కదా, కొంచెం మనకి భారం పెరిగింది. సరే, మెల్లగా మాట్లాడు, వింటే బాగోదు. ఇప్పుడేం చేద్దాం? ఇంకాస్త ముందు చెప్పున్నా బాగుండేది. గౌరీ వచ్చి వెళ్ళింది కదా, దాన్ని అప్పడిగేదాన్ని. చచ్చా, తన దగ్గర ఎక్కడుంటాయి? మళ్ళీ వాళ్ళ ఆయన్ని అడుగుద్ది. ఆ సర్పంచ్ ఏమో మనల్ని లోకు చేయడానికి ఇదొక అవకాశం అనుకుంటాడు. మరి కమల ఆంటీని గాని పక్కింటి శారదా ఆంటీని గాని ఏమైనా చేయబదులు అడగాల్సింది కదా. అది జరిగిందమ్మా. నేనెంతకు ముందే వెళ్ళి అడిగొచ్చాను.